హాయ్ అండి, అందరూ బాగున్నారా? చూడండి, నేను రాగులు మొలక కట్టి పెట్టాను. వీటితో రాగి మాల్ట్ తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా 24 అవర్స్ రాగులు ముందు నానబెట్టి మళ్ళీ 24 అవర్స్ మొలక కడితే ఇలా మొలకలు వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. వీటిని ఒక మళ్ళీ ఇలా మొలకలు వచ్చిన తర్వాత వీటిని మనము ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కిందనే నేను క్లాత్ వేసి దాంట్లో ఫ్యాన్ కిందనే ఆరబెట్టాను. అలా చూడండి, ఇట్లా ఆరబెట్టాను. వీటిని ఇట్లా ఆరబెట్టడం వల్ల బాగా ఆరిపోతాయి. ఎండలో పెట్టకూడదు, నీడనే ఆరబెట్టుకోవాలి. బాగా గట్టిగా పలపల అవుతాయి. అంతవరకు ఆరబెట్టి బాగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. వీటిని చూడండి, ఆరబెట్టిన తర్వాత వీటిని కొద్దిగా లైట్గా వేయించుకోవాలి. అంటే ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించేటప్పుడు బాగా మంచి స్మెల్ వస్తుంది మనకు. అప్పుడు దించేసుకోవాలి, లేకుంటే మాడిపోతాయి. చూడండి, ఇలా వేయించి పెట్టుకోవాలి. అన్నీ వేయించుకున్న తర్వాత వీటిని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. నేను అన్నీ వేయించి వీటిని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా వేయించిన వాటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. రోజు ఉదయాన్నే మనము ఒక స్పూన్ పౌడర్ తీసుకొని ఒక గ్లాసు రాగి మాల్ట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇలా వేయించినవి చూడండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ వీటిని మళ్ళీ నేను మిక్సీలో గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటాను. పెట్టిన తర్వాత చూడండి, ఇట్లా మనం మొత్తితే కూడా పలపల అని ఉంటాయి రాగులు. అలా ఉండాలి. వీటిలోకి మళ్ళీ మనము కొన్ని కాజు, బాదం, ఇలాచి 3 వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని, మెత్తగా అంటే అంత లేదు, కొంచెం బరకగా చేసుకొని ఆ రాగి పిండిలో కలుపుకోవాలి. చూడండి, నేను ఈ 3 గ్రైండ్ చేసుకొని ఈ రాగి పిండిలో వేసి కలిపేసుకున్నాను. ఇది స్టోర్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. బయట పెడితే పాడైపోతుంది. అలా చేసి రోజు ఒక గ్లాస్ ఉదయాన్నే తాగితే మంచిది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.